అమ్మా సాధన, ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? అమ్మా, ఏంటమ్మా పలకు అలా ఇసుగా వెళ్ళిపోతావు? ఒరేయ్ ఉదయ్, నువ్వు కూడా పట్టించుకోవాలిరా ఈ ముసలి ప్రాణం తప్పిస్తుంటే. సాధన, ఎందుకమ్మా నా మీద కోపం? నేను ఏదో ఒక మూల పడి ఉంటాను. అమ్మా సాధన, మీరు రాకముందు ఒంటరిగా దిక్కు ముక్కు లేకుండా పడి ఉంది. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మీకోసం ఎదురు చూస్తా. మీరు వచ్చా కూడా నన్ను దిక్కులేని దానిలా చూస్తారేంట్రా? మీ కాళ్ళు పట్టుకొని బతులాడతా. ఉదయ్, సాధన, నన్ను మీతో పాటు ఉండనివ్వండిరా. నన్ను అనాథం చేయకండిరా. అమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా, అమ్మ నేను వచ్చానమ్మా. అమ్మ లేచి ఉదయం పిలువమ్మా. అమ్మ లేమ్మా. అగో నీ కోడలు కూడా వచ్చిందమ్మా. సాధన మారిపోయిందమ్మా. ఇక నుంచి నేను తల్లిలా చూసుకుంటుందమ్మా. అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. అమ్మా, అమ్మ నీకు మేము ఉన్నామమ్మా. ఇక నుంచి మేము మీతోనే ఉంటామమ్మా. అమ్మ లేమ్మా. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను మీ పట్ల పొగగా ప్రవర్తించాను అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించండి అత్తయ్య. అత్తయ్య, మీ మనసు ఎన్నోసార్లు నొప్పించాను అత్తయ్య. మీరు నాకంటూ చాలా పెద్దవారు అత్తయ్య. నేను మిమ్మల్ని దాటేసి వెళ్తున్నానే, మీరు ఎప్పటికీ నాకు అందరంటే ఎత్తులోకి వెళ్ళిపోయారు. రాత్రి వచ్చి చివరి చూపన్న దక్కేది ఉదయ్. దానికి కూడా నోచుకోలేకపోయాను బాబాయ్. ఇప్పుడు వచ్చి ఏం లాభం ఉదయ్? ఇలా ప్రవర్తిస్తున్న కొడుకు కోడళ్ళు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అమ్మా నాన్నలు అత్తామామలు ఉండగానే వారిని గౌరవించండి, ఆదరించండి, సేవ చేసుకోండి.